ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించేటటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది. ఆరా అంటారు. మీరు చూడండి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఇటువంటి వారి చిత్రపటాన్ని గీస్తే చుట్టూ కాంతి వలయాన్ని పెడతారు. అలా ఒక్కొక్కరి యందు విశేషమైనటువంటి కాంతి వలయం ఉంటుంది. వారి ముఖాన్ని పట్టుకున్నటువంటి దీప్తిని బట్టి వారు ఎంత ఉపాసనా తత్పరులో అర్థమవుతుంది. భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలోనే ఉండేవారు. వారు కారణజన్ములు. ఇప్పుడు అరుణాచలం అన్న పేరు విని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్నడూ వారికి శరీర స్పర్శ లేదు. ఆత్మగా నిలబడి ఉండేవారు. అసలు శరీరం అన్న దానితో ఆయనకి తాదాత్మ్యత ఉండేది కాదు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే, ఓ ఇది బాగా నిద్రపోయింది అనేవారు. ఇది బాగా నిద్రపోతే మీరు, నేను ఆత్మ ఈ శరీరం నిద్రపోవడాన్ని సాక్షిగా చూస్తాను.